వెల్కమ్ టు క్యాంపస్ డైరీస్. ఇవాళ క్యాంపస్ డైరీస్లో మనం విజిట్ చేయబోతున్న కాలేజ్ మైలవరం కృష్ణా జిల్లాలో ఉన్న లక్కిరెడ్డి బాలరెడ్డి బేస్డ్ ఎడ్యుకేషన్ అందించాలి అన్న ఒక సంకల్పంతో సమాజానికి సేవ చేసే కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళ్తుంది లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మరి ఇవాల్టి క్యాంపస్ డైరీలో ఈ కాలేజీకి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం రండి. ఈ ప్రపంచంలో ఒక మనిషి నుంచి తస్కరించలేనిది ఏదైనా ఉంది అంటే అది విద్య ఒక్కటే. చిరిగిన చొక్కానైనా తొడుక్కోగాని ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటారు వీరేశలింగం పంతులు. మనిషిని ఉన్నత స్థానానికి చేర్చే అతి సులువైన మార్గం చదువు మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే స్ఫూర్తితో తాను పుట్టి పెరిగిన ఊర్లో తమ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించి ఎంతో మంది జీవితాల్లో విద్యాకాంతులను నింపారు లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ లక్కిరెడ్డి బాలరెడ్డి. My father established this institution 25 years ago with the intention of uplifting his native place to do good in the motherland, Janmabhoomi concept. As part of giving back to the native place or society where he grew up and went to school in Mailavaram area, Krishna district. We are a non-profit education foundation. We do other charitable activities also in the Mailavaram area. Our goal at LBRC is to maintain a very high standards and quality education. We have well qualified faculty and teaching staff and maintain the norms of AICTE and UGC and JNTUK regulations for autonomous colleges. Any student from any background that joins LBRC will not be disappointed. He or she will have a degree that is well recognized with the right skills to find a decent job and be successful with their careers. We welcome all eligible students and parents to visit LBRCE campus for a tour of the departments and see in which courses they fit. మైలవరం మండలం వెలవడం గ్రామంలో జన్మించిన లక్కిరెడ్డి బాలరెడ్డికి ఉన్నత చదువులు చదవాలని కోరిక బలంగా ఉండేది. తగిన ప్రోత్సాహం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడల్, అలాగే కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఎంఎస్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డారు. అయితే తాను పడ్డ కష్టం తన ప్రాంత విద్యార్థులు, ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం రాకూడదనే సత్సంకల్పంతో తన ప్రాంతమైన మైలవరంలో 1998వ సంవత్సరంలో లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ని స్థాపించారు. లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు మనతో, డాక్టర్ కె అప్పారావు గారు. ఆయన అడిగి కాలేజ్కి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో మేడం. సార్, ఈ కాలేజ్ యాక్చువల్లీ ఒక రూరల్ ఏరియాలో ఎస్టాబ్లిష్ అయిందని, వాల్యూ బేస్డ్ స్కిల్ఫుల్ ఎడ్యుకేషన్తో పాటు స్టూడెంట్స్కి ఓవరాల్ డెవలప్మెంట్ ఉండేటట్టుగా కరికులంని ప్లాన్ చేశాము అని చెప్పి విన్నాం. సో దాని గురించి ఏం చెప్తారు? 1998వ సంవత్సరంలో మా చైర్మన్ శ్రీ లక్కిరెడ్డి బాలరెడ్డి గారు స్థాపించారు. 65 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. ఈ కాలేజీ స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశం వాల్యూ బేస్డ్ క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ని రూరల్ స్టూడెంట్స్ కూడా అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. అంటే బేసిక్గా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్లో కేవలం ఇంజనీరింగ్ ఒకటే చదివితే సరిపోదు, అన్ని ఫీల్డ్స్లో వాళ్ళు షైన్ అయితే తప్ప బయట ఫ్యూచర్ లేదు అన్నది ఒక టాక్ ఉంది. కాబట్టి మీరు మీ కరికులంని ఈ స్టైల్లో డిజైన్ చేసుకున్నారా? సో స్టూడెంట్స్ కరికులం మీదనే కాన్సన్ట్రేషన్ కాకుండా అది కావాలి,
దాంతోపాటుగా అదర్ ఆస్పెక్ట్స్లో కూడా వాళ్ళు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ చేయడానికి కానివ్వండి, ఏపీఎస్ఎస్డిసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో సిఎంస్ స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్ అని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలానే డసాల్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ అని మెకానికల్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ జరిగింది. ఇవన్నీ కూడా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి. ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి ఎంతగానో ఇవి దోహదపడతాయి. సో నార్మల్గా ఒక స్టూడెంట్ వాటికి అప్లై చేసుకొని ఎన్రోల్ అవ్వాలి అని అంటే అదంతా మళ్ళీ ఖర్చుతో కూడిన పని. వెరాజ్ ఫ్రమ్ ది కాలేజ్ మీరు దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు ఒక స్టూడెంట్కి హెల్ప్ చేయడానికి. అవును, మాకు ఎప్పుడైతే మేము ఈ సెంటర్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసాము, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సో దాని ద్వారా పిల్లలు ట్రైన్ అప్ అయిన తర్వాత సో గ్లోబల్ సర్టిఫికేషన్స్ వీళ్ళు దీంట్లో తెచ్చుకొని ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ పెరగడం వల్ల వాళ్ళు ప్లేస్మెంట్స్లో కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చారు. నార్మల్ మెంటాలిటీ ఆఫ్ స్టూడెంట్ కానీ ఒక పేరెంట్ కానీ చూసుకుంటే లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి మన స్టూడెంట్ని పంపించి అక్కడి నుంచి డిగ్రీ పొందాలి అని అనుకుంటే కాలేజ్కున్న సర్టిఫికేషన్స్ ఏంటి, కాలేజ్కున్న ఎసెట్స్ ఏంటి అన్నది కూడా ఖచ్చితంగా ఆలోచిస్తారు. 1999 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయినప్పుడు స్టూడెంట్స్ ఇంటేక్ ఫస్ట్ ఇయర్లో 180 స్టూడెంట్స్ మేడం. బికాస్ ఆఫ్ అవర్ క్రెడెన్షియల్స్ నౌ ద ప్రజెంట్ ఇంటేక్ ఆఫ్ అవర్ కాలేజ్ 9 యూజీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 4 ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒక ఎంబీఏ ప్రోగ్రామ్ ఉంది. వీటన్నిటిలో మా స్టూడెంట్ స్ట్రెంత్ ఇప్పుడు 1164, ఓవరాల్ స్టూడెంట్ స్ట్రెంత్ 3950. వీటన్నిటికీ రికగ్నిషన్స్ ఏంటంటే మేడం, ఫస్ట్ వన్ మా కాలేజీ 2010 సంవత్సరంలో యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు అటానమస్ స్టేటస్ ఇవ్వడం జరిగింది బేస్డ్ ఆన్ అవర్ ఎస్టాబ్లిష్మెంట్స్. సో దానివల్ల మా కరికులం మా స్టూడెంట్స్కి ఇండస్ట్రీకి అనుగుణంగా మేము డిజైన్ చేసుకోవడానికి అవకాశం కలిగింది. అలానే 2016 సంవత్సరంలో యూజీసీ కాలేజ్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ అని ఒక మాకు రికగ్నిషన్ ఇచ్చింది. 5 of our departments accredited by NBA, National Board of Accreditation under Tier 1. Then NAC accredited our college. 4 of our departments recognized as research centers based on the research facilities by JNTU Kakinada. సో ఈ రికగ్నిషన్. అలానే 2020 సంవత్సరంలో ఇంజనీరింగ్ విభాగంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి ద్వారా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో మా కాలేజ్ 201 to 250 ర్యాంక్ బ్యాండ్లో వచ్చింది. ఎస్ మేడం, 201 to 250 ర్యాంక్, దట్ ఈస్ ర్యాంక్ బ్యాండ్. లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ is known for this. లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ is known for this particular feature which makes us to stand alone అని చెప్పడానికి ఏం చెప్తారు కారణాలు? సో మెయిన్ ఇక్కడ మేము స్టూడెంట్స్కి కావాల్సిన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ విషయంలో చాలా మేము కృషి చేస్తాం మేడం. దాంట్లో మెయిన్ ఫ్యాకల్టీ ఆర్ ది బ్యాక్ బోన్. సో ఫ్యాకల్టీ కోసం మేము క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ఇక్కడ రిక్రూట్ చేసుకుంటాం. మా యావరేజ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ 10 years ఉంటుంది యావరేజ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్మోస్ట్ 75 ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ డాక్టరేట్స్ అవుట్ ఆఫ్ 262. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈజ్ అ టెంపుల్ వేర్ టీచర్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది నిరంతరం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 700 స్టూడెంట్స్ ఫైనల్ పాస్అవుట్స్ ఉంటే ఫర్ ద ఇయర్ 2021-2022 అందులో ఆల్మోస్ట్ 507 స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. అంటే ప్లేస్మెంట్ రేట్ ఈ కాలేజ్లో ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నా చుట్టూరా మీరు స్టూడెంట్స్ అందరూ చూస్తున్నారు, వీళ్ళందరూ సెలెక్ట్ అయిన వాళ్ళే. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పనా, వీళ్ళందరూ ఒక కంపెనీకో 2 కంపెనీకో సెలెక్ట్ అయిన వాళ్ళు కాదు, ఇందులో ఏకంగా 5-6 కంపెనీలకు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. హలో, హాయ్ హాయ్ హాయ్. సో మీరు చెప్పండి, మీ కాలేజ్ ప్లేస్మెంట్స్ విషయంలో ఒక స్టూడెంట్కి ఏ రకంగా సపోర్ట్ అందిస్తుంది అండ్ హౌ ఇస్ ద టోటల్ కరికులం హియర్ హెల్పింగ్ అ స్టూడెంట్ టు గెట్ అ గుడ్ జాబ్? కాలేజ్ టైమింగ్స్ అయిపోతాయి, 7 అయిపోతుంది. వాళ్ళు ఆఖరికి ఆ టైంలో టైర్డ్ అయిపోయి ఉంటున్నారు. అయినా కూడా స్టూడెంట్ని ట్రైన్ చేయాలి అన్న ఉద్దేశంతో పాటు వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు మమ్మల్ని. ఏదైనా ఒక కంపెనీకి షార్ట్ లిస్ట్ అయితే కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది మళ్ళీ సపరేట్గా ఇస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ సెలెక్టెడ్ షార్ట్ లిస్టెడ్ కాకపోయినా ఎవరైతే ప్లేస్ అవ్వలేదో ఆర్ ఎల్స్ ఎవరైతే సమ్వాట్ బ్యాక్గా ఉన్నారో వాళ్ళకి స్పెసిఫిక్ ట్రైనింగ్ చాలా బాగా ఇస్తారు. అంటే ఒకళ్ళు ప్రోగ్రామింగ్ బాగా ఉన్నారు, ఒకళ్ళు ప్రోగ్రామింగ్ కన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయంటే వాళ్ళకి ఆ పాత్వలో ఉన్న కంపెనీస్ని బాగా స్పెసిఫిక్గా హెల్ప్ చేసేట్టు చూస్తారు. ఇంతకీ మీరు ఏ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు? ఫస్ట్లీ ఇన్ఫోసిస్, సెకండ్లీ కాగ్నిజెంట్, టీసీఎస్, క్వెస్ట్ గ్లోబల్,
యాక్సెంచర్ 6 కంపెనీస్ ప్లేస్ అయ్యాను మ్యామ్. అంటే బేసిక్గా ఒక కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవడం లేవు, ఇక్కడ 4 కంపెనీలు చేతిలో ఉంటే మనకి ఏది కావాలంటే అందులో జాయిన్ అవ్వచ్చు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఆల్రెడీ నేను గర్ల్స్తో కొంతమంది మాట్లాడినప్పుడు చెప్పారు టీచర్స్ రోల్ ఇక్కడ చాలా బాగుంటుంది, పేరెంట్స్ సపోర్టు, అపార్ట్ ఫ్రమ్ యువర్ హార్డ్ వర్క్. ఈ ఫ్యాక్టర్స్ కాకుండా కాలేజ్ వైపు నుంచి ఇంకా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? ఒక జాబ్ తెచ్చుకోవాలంటే 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. టెక్నికల్ నాలెడ్జ్ ఉండటం ఒకటైతే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటం ఇంకోటి. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం దాని గురించి ఇబ్బంది పడతారు కొంతమంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ట్రై చేస్తారు, కానీ వాళ్ళ వల్ల కాదు. సో మా కాలేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళు ఇంగ్లీష్ ఇంటరాక్షన్ ఇంప్రూవ్ చేయడం కోసం ఒక క్లబ్ ఉంది మాకు, స్ఫూర్తి క్లబ్ అని. సో అది కమ్యూనికేషన్ అనేది అది ఎంత ఇంపార్టెంట్ ఆస్పెక్టో చాలామంది రియలైజ్ అవ్వరు. సో ఆ పరంగా కూడా మాకు మంచి సపోర్ట్ ఉంది కాలేజ్ నుంచి. అండ్ టెక్నికల్ దాని గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ద రిజల్ట్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. రైట్, మీరు చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఈ బాక్స్ ట్రైనింగ్ అండ్ కమ్యూనికేషన్కి అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంది మాకు. అట్లా ఇప్పుడు వరకు వచ్చినాయి 507 సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఇంకా ముందు పాడ్ బేస్డ్ కంపెనీస్ లైక్ అమెజాన్, సిస్కో, మైక్రోసాఫ్ట్ అవి కూడా వస్తున్నాయి. ఐట్లో కూడా ప్లేస్ అవుతారని అనుకుంటున్నాను. మీరు ఏ స్ట్రీమ్? మా సిఎస్సి స్ట్రీమ్ అండి. సిఎస్సి. అండ్ మీరు ఎన్ని కంపెనీస్కి సెలెక్ట్ అయ్యారు? 3. ప్లేస్మెంట్స్ విషయంలో లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే మాత్రం తగ్గేదేలే. LBRCలో హైలీ క్వాలిఫైడ్ లెక్చరర్స్ తో మాత్రమే టీచింగ్ చేయించడం ఇక్కడి ప్రత్యేకత. వివిధ రకాల సెమినార్స్ కి టీచర్స్ ని అటెండ్ చేయించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ని విద్యార్థులకు బోధిస్తారు. ఎస్పెషల్లీ ఇప్పుడు నేను మాట్లాడబోయే వ్యక్తి కార్పొరేట్ రిలేషన్స్ అండ్ ప్లేస్మెంట్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. హలో శ్రీనివాస్ గారు. సో ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారు అని అంటే ప్రత్యేకంగా టీచర్స్ వైపు నుంచి ఎలాంటి వర్క్ ఉంటుంది? ఒకసారి లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ది ఆల్ ద బ్రాంచెస్. ఫర్ ఎగ్జాంపుల్ Wipro Technologies, we have the 4 faculty members which is trained by the Wipro. అండ్ కమింగ్ టు ది రెడ్ హ్యాట్ ఆ టెక్నాలజీ మీద ఒక 2 ఫ్యాకల్టీ మెంబర్స్. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సిస్కో అకాడమీ. సో వీ హ్యావ్ ది సిస్కో సర్టిఫికేషన్, గ్లోబల్ సర్టిఫికేషన్ ఉంది. సో ద 2 ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దట్ సిస్కో. అండ్ అమెజాన్. సో అమెజాన్కి సంబంధించి మాకు ఒక 4 ఫ్యాకల్టీ మెంబర్స్ వర్క్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళంతా కూడా అపార్ట్ ఫ్రమ్ దే రెగ్యులర్ క్లాస్ వర్క్ అండ్ ది ఎంటైర్ ఈ వింగ్, టెక్నికల్ వింగ్కి వచ్చేసరికి ప్రొఫెసర్ వీరయ్య గారు అని చెప్పేసి మనకి సిఎస్సి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారండి. సో హీఈస్ కోఆర్డినేటింగ్ విత్ ది ఆల్ ద టెక్నికల్ ట్రైనింగ్. అండ్ ది సాఫ్ట్ స్కిల్స్కి వచ్చేసరికి ప్రొఫెసర్ సుజిత్ కుమార్ ఈజ్ ది కోఆర్డినేటింగ్. సో ఈ టీమ్తోనే ఈ ప్లేస్మెంట్స్ అనేది అవుతున్నాయి. Every year, second Saturday of February, we celebrate as an alumni day. So on that day, we call all the old students to our college, and we facilitate them, and we will take some feedback from them for the development of our institute. So like taking feedback from the students, and we will రెగ్యులర్గా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సజెషన్స్ తీసుకొని అవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కరికులంలో ఇంకల్కులేట్ చేస్తూ ఉంటాం. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంటల్ సెంటర్కి సంబంధించిన హెచ్ఓడి కోఆర్డినేటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అశోక్ రెడ్డి గారు ఉన్నారు మనతో. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటిదంతా? ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో మా కళాశాలలో 3 సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశామండి. ఫస్ట్ వన్ సీఎం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, సెకండ్ వన్ దసాల్ట్ సిస్టమ్స్ ల్యాబ్, మూడోది అప్లైడ్ రోబోటిక్ కంట్రోల్ ARC ల్యాబ్ అండి. ఈ 3 సెంటర్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని కళాశాల స్థాయిలోనే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఇండస్ట్రీ నీడ్స్, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ వాటిని ఫుల్ఫిల్ చేసి క్యాంపస్లోనే ప్లేస్మెంట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నిటినీ ఇన్కార్పొరేట్ చేసి పిల్లలందరికీ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇక్కడి నుంచే ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారండి. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ARC ఏంటంటే మేము ECM అని ఉందండి, యూరోపియన్ సెంటర్ ఫర్ మెక్ట్రానిక్స్ వాళ్ళు జర్మనీ వారి సౌజన్యంతో మా కాలేజీలో 40 lakhsతో ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశామండి. 40 lakhs ఎస్టాబ్లిష్ చేసి మా ఫ్యాకల్టీ 2 మేము జర్మనీ పంపించామండి ట్రైనింగ్ కోసం. అక్కడ ARC టాపిక్స్ అన్ని వాళ్ళు ట్రైన్ అయ్యి మా కాలేజీలో మా పిల్లలకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. వీఆర్ ప్రొవైడింగ్ ద ఫెసిలిటీ. సో లాస్ట్ 2 years నుంచి 100 members ట్రైన్డ్ ఇన్ దట్ ARC ల్యాబ్ అండి. దిస్తూ సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూషన్ గా ముందుకెళ్తున్నారు. త్వరలో సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఈ కళాశాల స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎందరో తమ విద్యార్థులు అత్యున్నత స్థానంలో ఉన్నారని సగర్వంగా చెబుతోంది
కాలేజీ యాజమాన్యం. లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అసలు స్టార్ట్ అయిందే ఫ్రమ్ లక్కిరెడ్డి బాలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అన్నమాట. ఈ ట్రస్ట్ ద్వారా సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు లక్కిరెడ్డి బాలిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది గత కొన్ని సంవత్సరాలుగా. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. మన సాక్షి యాజమాన్యానికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ట్రస్ట్ అనేది లక్కిరెడ్డి బాలిరెడ్డి గారు ఫ్యామిలీ ట్రస్ట్ అన్నమాట. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసిన ట్రస్ట్ అన్నమాట. ఇది ముఖ్యంగా మా చైర్మన్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన 1959లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అయింది. ఈజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన పేరు ఉంటుంది. ఇమ్మీడియట్గా స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే బర్క్లీ యూనివర్సిటీ నుంచి అమెరికన్ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ రావటం వల్ల బర్క్లీ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ కూడా కెమికల్ ఇంజనీర్గా ఎంఎస్ కంప్లీట్ చేసి 10 సంవత్సరాలు అక్కడ జాబ్ చేసిన తర్వాత ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళని కూడా చాలా ప్రయోజకులు చేసిన తర్వాత సొంత ఊరికి ఇక్కడ 10వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నారు. ఇక్కడ స్కూల్స్ అన్నింటినీ బాగు చేయాలనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. 180 మందితో స్టార్ట్ అయిన ఈ కాలేజీ ఇప్పుడు 4000 మంది పైన ఉన్నారు ఈ కాలేజీలో. ఇప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కలిగిన ఏకైక ఇంజనీరింగ్ కాలేజీ ఆంధ్రప్రదేశ్లో ఈ కాలేజ్ ఒక్కటే. అందరూ చదవలేరు కదా, ఏరోస్పేస్ చదవాలంటే మద్రాసు, బెంగళూరు అటు వెళ్ళి చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ఏరోస్పేస్ బ్రాంచ్ని కూడా కంటిన్యూ చేద్దామని ఇప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ బ్రాంచ్ తోటి 9 బ్రాంచ్లు ఉన్నాయి కాలేజ్. ట్రస్ట్ ద్వారా అంటే ఆల్సో ఇంక్లూడింగ్ ద కాలేజ్ ఇన్ దిస్ ఎన్నో ఉపయోగపడే పనులు చేశారట కదా. చైర్మన్ గారు ఒక ఉద్దేశం అమ్మాయింది, చదువు అన్ని కాలేజీలు చెప్తాయి, అందరూ చెప్తారు. ప్రపంచంలో ఎక్కడైనా కానీ మనం సర్వైవ్ అయ్యే విధంగా మన స్టూడెంట్స్ని తీర్చిదిద్దాలి. ఈ ఏరియాలో కనీసం ఈ కాలేజీ మీద డిపెండ్ అయ్యి కనీసం ఒక 50 విలేజ్ ఉంటాయి అమ్మ. ఒక ఆడపిల్ల ఇంటర్మీడియట్ రావడంతో తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళకు భరోసా ఈ కాలేజీ లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే మంచి వాతావరణం ఉంది, మంచి చదువుకుంటుంది, మంచి డిగ్రీతో బయటకు వస్తుంది, మంచి జాబ్ ఆఫర్తో బయటకు వస్తుంది అని ఒక భరోసా అన్నమాట. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పే మాటలు చాలా హ్యాపీగా ఉంటాయి మాకు. ఫారెన్ కంట్రీలో ఉంటూ బాగా సంపాదిస్తూ ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఓన్లీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. ఆయన పుట్టిన ఈ స్థలం బాగుపడాలి, సమాజం బాగుపడాలి, ఇక్కడ నుంచి చదువుకున్న స్టూడెంట్స్కి ప్రాపర్ విద్య అందించాలి అనే ఏకైక మోటోతో వర్క్ చేస్తున్న లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యానికే కానీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత రాష్ట్రపతి గారు శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు మేము చేసిన సేవా కార్యక్రమాలకి, మేము చేసిన అన్ని కార్యక్రమాలని మెచ్చి మాకు జాతీయ సేవా పథకం కింద ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని అందజేశారండి. ఆ ఎన్ఎస్ఎస్ అవార్డ్స్లో భాగంగా మా కాలేజీకి 2019-20 సంవత్సరానికి ఇలాంటి ఒక ఉత్తమ సేవా పురస్కారం దక్కడం చాలా సంతోషంగా ఉంది. లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రత్యేకంగా ఇదిగో నా చుట్టూ ఉన్నారు కదా ఆడ గ్యాంగ్, వీళ్ళే కాదు కాలేజ్లో ఆడవాళ్లే మహారాణుల్లా ఉంటారంట. ఇక్కడ ఎలాంటి చిన్న చెప్పుకోలేని సమస్య వచ్చినా సరే దర్ ఇస్ అ సెల్ కాల్డ్ విమెన్ గ్రీవెన్స్ సెల్ వేర్ ఇన్ విచ్ ఆ సెల్ హెచ్ఓడి ఉంటారు. ఇక్కడ చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి. దీని గురించి ఏ చిన్న ప్రాబ్లం అయినా సరే వాళ్ళు నిరభ్యంతరంగా షేర్ చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లంకి సొల్యూషను ఇమీడియట్గా కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి లభించడం జరుగుతుంది. రమాదేవి గారు, బేసిక్గా ఈ విమెన్ గ్రీవెన్స్ సెల్ ముఖ్యమైన పాత్ర ఏంటండి? హౌ డస్ ఇట్ ఫంక్షన్ ఇన్ ది college? Using this cell, we are providing the awareness, we are giving the education for all the students. At the same time, we are giving the awareness, education on health oriented issues, legally, socially, in all the aspect we are giving the awareness for the students. ఎంతో మంది అమ్మాయిలకి అలానే చాలా లేడీస్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఇలాంటి ఎందరో మందికి అండగా తోడుగా నిలిచేది మా ఐసీసీ సహేలీ గర్ల్స్ క్లబ్. అమ్మాయిలు చెప్పుకోలేని బాధలతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఒక కంప్లైంట్ బాక్స్ ద్వారా వీళ్ళు ఆ ఫెసిలిటీ కూడా మా కాలేజ్లో ఉంటుంది. మాకు అలాంటి క్లబ్ ఉన్నందుకు వీ ఫీల్ వెరీ ప్లస్డ్ అండ్ వీ షుడ్ థ్యాంక్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఎల్బిఆర్సీ. ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర నుంచి బెస్ట్ ఐడియేషన్స్ తీసుకొని వాటిని కంప్లీట్గా ప్రమోట్ చేయడానికి, అంటే స్టూడెంట్స్ ఇండివిజువల్గా ఒక స్టార్టప్ని స్టార్ట్ చేయాలనుకున్నా కావాల్సిన ఫుల్ కెపాసిటీస్ కాలేజ్ వైపు నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. సో బేసిక్గా ఇంక్యుబేషన్ సెల్ యొక్క ముఖ్య పాత్ర ఏంటి? గ్లోబల్ లీడర్స్ కాన్సన్ట్రేట్ దిస్ ఎకోసిస్టమ్ and simultaneously in Indian context our Indian government also concentrate the higher education institution which is the place for developing such type of ecosystem and change the mindsets of the students.
65 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ has so much of super infrastructure and also teaching facility. దీంతో పాటు స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఎంత కాంపిటేటివ్గా ఉన్నారో మొత్తం ఈ కాలేజ్ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం చూసాం కదా. సో ఇంకొక క్యాంపస్ డైరీ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.